చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేశాడు, అంగన్వాడికి ఏం చేసినాడు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అంగన్వాడికి ఏదైనా చేస్తుంటే చంద్రబాబుని చెప్పమనండి. మీరు క్వశ్చన్లు వేస్తున్నారు, దరిద్రమైన క్వశ్చన్లు వేస్తారు. చంద్రబాబు ఏమీ చేసిందిలా, ఎవరికి ఏం చేసిందిలా, అంగన్వాడికి ఏం చేసినారో ఒక్క తూరి అంగన్వాడి వాళ్ళని కృతజ్ఞతగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోమనండి. అంగన్వాడి ఏ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏ విధంగా అంగన్వాడిని దగ్గర చేసుకున్న తన బిడ్డల మాదిరిగా తన చెల్లెల మాదిరిగా దగ్గర చేసుకుని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు అంగన్వాడిని గురించి మాట్లాడతారు, నాడు నేడు అనేది దాని గురించి మాట్లాడతారు. నాడు నేడు ఆ రోజు స్కూల్ ఎట్టునింది, ఈరోజు స్కూల్ ఏ విధంగా పరిస్థితి వచ్చింది, అదేవిధంగా హెల్త్ ఆ రోజు ఏ విధంగా ఉంది, నాడు ఈరోజు నాడు ఏ విధంగా వస్తున్నది, ఏ స్కీమ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర నిర్ణయిస్తున్నాడు. అన్ని దేశాలు కూడా అన్ని రాష్ట్రాలు కూడా మన స్కీములను అప్రిషియేట్ చేస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంకా దుర్మార్గులైన పేపర్లు రాసే మహానుభావులు వాళ్ళకి అధిక జంతువులకైనా ప్రేమ ఉంది, కానీ ఈ రామోజీరావుకి మన రాధాకృష్ణకి టీవీ5కి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఆ ప్రేమే లేదు. ఆ ఓటు కోసం మహానుభావుడు నేను వచ్చేసినాను గెలుస్తానని ఈరోజు ఎవరో ఒక అతని పేరేం పేరు ఆయన వస్తే అది రాష్ట్రం అంతా గెలిచిపోతుందంట. ప్రశాంత్ కుమార్, అదే ప్రశాంత్ని ఇదే చంద్రబాబు డెకాయిట్ అన్నాడు, లోకేష్ డెకాయిట్ అన్నాడు. ఆ డెకాయింట్ కాళ్ళు కూడా పట్టుకుంటున్నాడు. ఈరోజు డెకాయిట్ అయితే కూడా అతను మాట్లాడిందే, నేను చెప్పలా, చంద్రబాబు డెకాయిట్ దొంగ అని చెప్పాడు. మరి ఆ దొంగతో ఆ డెకాయిట్ ఈరోజు కాళ్ళు పట్టుకుని అది కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీ బీజేపీకి పంపిస్తే ఆయన స్పెషల్ ఇది ఫ్లైట్ పైన తీసుకుని వచ్చి వదులుతూ ఉన్నాడంటే ఎంత దిగజాడు రాజకీయం చేసిన ఒక చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడికి. ఆ చరిత్ర చెప్పమంటే ఒక నిమిషం చెప్తా. చంద్రబాబు పుట్టినప్పటి నుంచి కూడా అవినీతిని ఫస్ట్ కనిపెట్టిన చక్రవర్తి ఎవరంటే చంద్రబాబు నాయుడే. వెన్నుపోటుదారుడని ఫస్ట్ ముద్ర వేసుకున్నది ఎవడంటే చంద్రబాబు నాయుడే. అందుకే ఔరంగజేబు పేరు కూడా ఆయనకు వచ్చింది. నమ్మిన వాళ్ళని నట్టేట పుడిచేవాడు ఎవడంటే చంద్రబాబు నాయుడే. మేనిఫెస్టో పెట్టి ఏమీ లేకుండా చేసే వ్యక్తిత్వం ఎవరికైనా ఉండదంటే అది చంద్రబాబు నాయుడికి. తన పదవి కోసం ఇదే పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు తిట్టినాడు, అసహ్యంగా మాట్లాడినాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తే 10 మంది జనాలు వస్తారని వాళ్ళ ఇంటికి కూడా పోయినాడు. ఆ దాహం ఎట్టుండదు, ఆ పదవి దాహం చూడు. ప్రజలకి నేను ఏం చేస్తానని చెప్పటంలే, నేను వచ్చినానంటే అయిపోతారు. ఆ రోజు నేను వస్తే గడపకి నేను వచ్చినాక నిరుద్యోగులకి 2000 ఇస్తానన్నాడు. అది 3 పర్యాలు చెప్పినాడు. ఏమైనా ఇచ్చాడా? డోక్రా లోన్ తోస్తానాడు, అది ఏమైనా చేశాడా? మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నెరవేరుస్తానన్నాడు, ఏమైనా చేయగలిగినాడా? అతని మేనిఫెస్టో అంటేనే ప్రజలు దూరంగా ఉండరు. నన్ను అడిగితే ఈరోజు జ్యోతి పేపర్ని, ఈనాడుని, టీవీ5ని చదివి ఈ అభివృద్ధి కార్యక్రమం పైన వ్యతిరేకంగా లేకుండా ప్రజలందరూ కూడా వాటిని బహిష్కరిస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎమ్మెల్యే అయినాడు? నువ్వు చెప్పు, నీ పేరేం పేరు? చంద్రగిరి అయినాడు కదా రవి. మళ్ళీ ఎక్కడికి పెరుగుతున్నాడు? వెరీ గుడ్, కుప్పానికి పోయినాడు కదా. అదేవిధంగా ఎన్ని మందిని మార్చారు? ఎస్సీలు అంటేనే ఒకే మాట చెప్పేదా? ఎస్సీలకి శత్రువులు ఎవరైనా ఉంటే ఒక చంద్రబాబు నాయుడే. ఈరోజు ఎస్సీలుగానే ఎవరైనా పుడతారని కోరింది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ ఎట్టేదంటే ఓటు హక్కు లేకుండా చేసి ఎస్సీలకు ఓటు హక్కు లేకుండా చేసింది చంద్రబాబు నాయుడే. ఈరోజు మీరు నిజంగా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తే వాళ్ళ సామాజిక వర్గం కూడా లేడీస్ వాళ్ళందరూ కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకునే సంతోషంగా ఉంటే అక్కడ కూడా పేడ గెలిపినారు. పేడ గెలిపి జగన్మోహన్ రెడ్డి తిరిగే ఆ ప్రజా సంకల్ప యాత్రలకు పేడ గెలిపేశారు. ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు ఎస్సీలకి పోతుంటే వాళ్ళది పోయి వచ్చినాక పేడ గెలిపి పసుపు కుంకు వేస్తున్నారు. మరి తెలుగుదేశంలో ఎస్సీలకు ఉంటే వాళ్ళు పూజింపదగిన వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీలో ఎస్సీలుగా వచ్చిన వాళ్ళు గడప ప్రోగ్రాం పోయి వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారు లేదని కులాన్ని మతాన్ని పార్టీ చూడకుండా వాళ్ళ అభివృద్ధి ఏమైంది చేసేదానికి మేము పోతే మాకు ఇదంతా ఎందుకంటే జడ్జీలు కూడా ఆలోచించాలా. 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు 77 సంవత్సరాలు అవుతుంటే స్వతంత్రం వచ్చి ఇంకా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి కనీసం ఇది తప్పు, ఈ విధంగా చేయొద్దని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడా? కాబట్టి ఇది మార్చినాడు పట్టినాడు. చంద్రబాబు ఎవరిని మార్చలా, ఎవరిని పెట్టలేదు. నీకు చంద్రబాబుకి ఎందుకు మంట? చంద్రబాబుకి, రామోజీరావుకి, ఆయన రాధాకృష్ణకి కడుపు మంట ఏమంటే వాళ్ళందరూ దోపిడీ చేశారు, అమరావతిలో కొన్నారు. ఇవంతా జగన్మోహన్ రెడ్డి నిద్రపోలా. అసలు రామోజీరావు పైన ఎవడు స్టేట్మెంట్లు ఎవరు? అతని యొక్క అమరావతిలో ఎంత అవినీతి చేశాడో బయట పెడుతున్నాడు. ఇది పేపర్ వాళ్ళకి కసి అయిపోయింది. దీంట్లో ఒక కులాన్ని తీసుకుని వచ్చి పెడుతున్నారు. కుల వ్యవస్థ పైన, మత వ్యవస్థ పైన, పార్టీ వ్యవస్థ పైన ఎవడు కూడా బతకలేడు.
ప్రజల కోసం బతికే జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ ఆదరిస్తారు. బక్క చిక్కిన వాళ్ళకి ఓటు హక్కు అది వజ్రాయుధం ఉండేదంతా బక్క చిక్కిన వాళ్ళ దగ్గర ఉంది. బక్క చిక్కిన వాళ్ళు బలవంతులు కావాలని జగనన్న ఆలోచిస్తున్నాడు. బక్క చిక్కిన వాళ్ళు బక్క చిక్కులు అయిపోవాలా, కుల వృత్తులు అట్నే ఉండాలా, చంద్రబాబుకి ఊడికి చేయాలనేది చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. దీన్ని నువ్వేం భయపడద్దు. కోవిడ్ని గురించి నువ్వు భయపడనే వద్దు. ప్రపంచంలోనే మన రాష్ట్రంలో కోవిడ్ని గురించి ఏ విధంగా కంట్రోల్ చేశాడో, ఆ కోవిడ్ వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నాడో, ఈరోజు 25 లక్షల రూపాయలు కూడా పెట్టారు మన ఆరోగ్యశ్రీ కింద. కోవిడ్ వచ్చి మళ్ళీ ఇంజక్షన్లు ఇస్తారు. ఎవరు ప్రాణాలు పోకుండా కాపాడేదానికి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు రెడీ చేస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.